ఈ కథ శివారు గ్రామంలోని ప్రజలందరినీ భయపడేలా చేసింది. శివారు అనే చిన్న గ్రామంలో ఒక కొత్తగా పెళ్ళైన జంట రవి మరియు రాధ రవికి దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీలో పని కోసం ఆ గ్రామానికి వచ్చారు. వారితో పాటు వారి కుక్క పూజను కూడా వెంట తీసుకొచ్చారు. ఎందుకంటే రవి నైట్ షిఫ్ట్కి వెళ్ళినప్పుడు రాధ భయపడకుండా పూజ ధైర్యంగా ఉంటుందని. అసలే ఆ గ్రామంలో వారి ఇంటి దగ్గరలో ఎవ్వరూ ఉండరు. ఇంటి వెనకమాలే కొంచెం దూరంలో ఒక శ్మశానం కూడా ఉంది. అందుకే రాధకు నైట్ అయితే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. అలా రోజులు గడుస్తుండగా అంతా బాగుందనుకున్న రోజు ఒక రాత్రి రవి తన నైట్ షిఫ్ట్కి వెళ్ళాడు. రాధ తన కుక్క పూజతో ఒంటరిగా ఉంది. ఆమె అలా భయం పోగొట్టుకోవడానికి టీవీ ఆన్ చేసింది. అలా కాసేపు చూసిన తర్వాత ఒక్కసారిగా టీవీ సిగ్నల్ పోయింది. అంతలో వెంటనే వంటగదిలో ఉంచి పెద్ద శబ్దం వినపడింది. దాంతో రాధకు ఉన్నట్టుండగా గుండెలో భయం పుట్టింది. అలా వెంటనే తన కుక్క పూజ అని పిలిచింది. వారిద్దరూ మెల్లగా వంటగదిలోకి వెళ్ళి చూశారు. వెంటనే అక్కడ ఒక పిల్లి ఏదో వస్తువుల్ని కదిలించి శబ్దం వినపడింది. అలా గట్టిగా ఒక్కసారిగా శ్వాస తీసుకుని రాధ టెన్షన్ తగ్గింది. అలా వంటగది నుండి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా టీవీ ఆన్ అయ్యి టీవీలో ఏదో హారర్ మూవీ ప్లే అవుతూ ఒక్కసారిగా దెయ్యం గట్టిగా నవ్వుతూ భయంకరంగా వినిపించింది. దాంతో రాధకి భయం పుట్టి వెంటనే టీవీ ఆఫ్ చేసేసింది. సరే కదా అని రాధ నిద్రపోదాం అనుకుని అలా కళ్ళు మూసింది. అంతే ఉన్నట్టుండగా ఇంటి బయట నుంచి ఎవరో గజ్జలేసుకుని గట్టిగా పరిగెడుతున్నట్టు వినిపించింది. ఎవరో గట్టిగా పిలుస్తున్నట్టు వినపడింది. అప్పుడు వెంటనే రాధ లేచి పూజను పిలిచింది. కానీ పూజ కనపడలేదు. వెంటనే రాధ భయంతో పూజను వెతకడం ప్రారంభించింది. అలా ఇల్లంతా వెతికేసింది. బహుశా డోర్ తీసేస్తున్నామని డోర్ దగ్గరికి వెళ్ళి చూసింది. కానీ డోర్ లాక్ చేసినట్టే ఉంది. వెంటనే ఏం చేయాలో తెలియక భయంతో తన హస్బెండ్ రవికి ఫోన్ చేసింది. అప్పుడే గాలులు బయట బాగా విపరీతంగా వీస్తున్నాయి. అప్పుడు రవి ఫోన్ ఎత్తి ఏమైందని మొత్తం అడిగాడు. రాధ భయంతో తొందరగా ఇంటికి రామని చెప్పింది. అప్పుడు రవి పర్మిషన్ తీసుకుని తొందరగా వస్తానని మాటిచ్చి రాధాని ధైర్యంగా ఉండమన్నాడు. అలా రవి ఫోన్ పెట్టేయగానే రాధ కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి భయంతో. ఉన్నట్టుండగా కిటికీలు గట్టిగా గాలికి కొట్టుకుంటున్నాయి. అప్పుడే రాధకు కిటికీలోంచి పూజ కనపడింది. వెంటనే డోర్ ఓపెన్ చేసింది. రాధ అలా డోర్ ఓపెన్ చేయడమే ఇంట్లోని కరెంట్ అంతా పోయి బాగా కట్టిక చీకటిలో ఉంది. ఆ ఇల్లు ఎలా ఉందంటే దెయ్యాల ఇల్లులా ఉంది. అంత ఘోరంగా ఉంది. విపరీతమైన గాలులతో బాగా నల్లటి చీకటిలో ఆ ఇల్లుంది. వెంటనే రాధ భయంతో పూజ అని గట్టిగా అరిచింది. కానీ పూజ గోడపై ఉన్న నీడ చూసి గట్టిగా అరుస్తుంది. అప్పుడే రవి అక్కడికి వచ్చాడు. అప్పుడు రాధ పరిగెత్తుకుంటూ రవి దగ్గరికి వెళ్ళింది భయంతో. అలా పూజ అరుచుకుంటూ అలా శ్మశానం వైపుగా వెళ్తుంది. దాన్ని చూసిన రవి మరియు రాధ ఫుల్ షాక్లో ఉన్నారు. ఎందుకంటే ఆ నీడ కదులుతూ శ్మశానం వైపుగా వెళ్తుంది. అప్పుడు రాధ మరియు రవి పూజ అని గట్టిగా అరుచుకుంటూ ఆ కుక్క వెంట పడ్డారు. అలా వారిద్దరూ ఆ శ్మశానం దగ్గరికి చేరుకోకముందే ఒక భయంకరమైన సంఘటన చూశారు.
వీరి కుక్క బూజో రక్తంలో తడిసి ఉంది. బూజో చర్మం తీసేసి బాగా రక్తం కారుతూ బూజో బాడీ మొత్తం ఎవరో గోళ్ళతో గట్టిగా గుచ్చినట్టుగా ఉంది. ఆ సంఘటన చూసి ఇద్దరు ఫుల్ షాక్ అయిపోయి రాధ ఏడవడం మొదలుపెట్టింది. తనకు ఎంతగానో ఇష్టమైన కుక్కను ఆ స్థితిలో చూసి తను చాలా తట్టుకోలేకపోయింది. అలాగే ఉన్నట్టుండగా గాలి విపరీతంగా పెరిగిపోయింది. మబ్బులన్నీ బాగా చిమ్మ చీకటిగా మారిపోయినాయి. రవి కంట్లోంచి నీరు కారుతుంది. కానీ రవి రాధకు ఎలాగోలా నచ్చచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. అలా వారిద్దరూ సరిగ్గా వెనక్కి తిరగగానే ఒక గట్టి శబ్దం, "ఎక్కడికి వెళ్తున్నారు? నేను మీ కుక్కను చంపాను, ఇప్పుడు మీరు కోరా" అని గట్టిగా చెప్పింది. ఆ ఆత్మ వారిద్దరిని గట్టిగా హెచ్చరించింది. "మీరుండే ఇల్లు నా కుమార్తె శవంపై నిర్మించారు. ఆ పాపను పాతి పెట్టిన చోటే ఇల్లును కట్టించారు" అని గట్టిగా అరిచింది. బాధతో గట్టిగా ఏడుస్తూ, "మిమ్మల్ని వదలను" అని గట్టిగా అరిచింది. వెంటనే ఉన్నట్టుండగా ఒక్కసారిగా అలా ఆత్మ వారిద్దరిని వెంటనే ఆ ఇంటి నుండి వెళ్ళిపోవాలని గట్టిగా అరిచింది. వెంటనే వారిద్దరూ భయంతో పరిగెట్టడానికి మొదలు పెట్టగానే ఉన్నట్టుండగా ఒక శబ్దం వినపడింది. అది ఎవరో కాదు, బూజోనే. బూజో వాళ్ళ వైపు పరిగెత్తుకో రావడం గమనించారు. అది చూసి రాధ మరియు రవి బాగా షాక్లో ఉన్నారు. రవి మరియు రాధకు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. రవి మరియు రాధకి ఒక పక్క బూజో తిరిగి వచ్చిందని ఆనందంతో పాటు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందన్న బాధ కూడా వారిలో మెదులుతుంది. అలా మరుసటి రోజే ఆ ఇంటిని ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆ ఇల్లు అలాగే మూతపడి ఉంది. ఆ ఇంటికి ఎవరు వెళ్ళాలనే ఆలోచన కూడా చేయలేదు.